భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. స్కంద పురాణాంతర్గత వైశాఖ మాస మహాత్మ్యము. వైశాఖ మాస మహాత్మ్యములోని 20వ అధ్యాయము. పాంచాల రాజు రాజ్యప్రాప్తి. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహాత్మ్యమును ఇలా వివరింపసాగెను. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో, మహారాజా వినుము. శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖమాస వ్రతమును దాని మహిమను వెల్లడించే మరొక కథను చెబుతాను, వినుము. పూర్వము పాంచాల దేశమున పురుయశుడు అనే రాజు కలడు. అతడు పుణ్యశీలుడు అనే మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యెను. అతడు ధార్మికుడు, మహావీరుడు. తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషముచే అతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. అతని అశ్వములు, గజములు మున్నగు బలము నశించెను. అతని రాజ్యమున కరువు ఏర్పడెను. ఈ విధంగా అతని రాజ్యము, కోశము బలహీనములై గజము మ్రింగిన వెలగపండువలె సారవిహీనములయ్యెను. అతని బలహీనతను ఎరిగి అతని శత్రువులందరూ కలిసి దండెత్తి వచ్చారు. యుద్ధములో ఓడిన రాజు భార్యయగు శిఖినితో కలిసి పర్వత గుహలో దాక్కుని 53 సంవత్సరముల కాలము గడిపెను. ఆ రాజు తనలో ఇట్లు విచారించెను: నేను ఉత్తమ వంశమున జన్మించి తిని, మంచి పనులను చేసి తిని, పెద్దలను గౌరవించి తిని, జ్ఞానవంతుడను, దైవభక్తి ఇంద్రియజయము కలవాడను. నావారు కూడా నావలెని సద్గుణవంతులు. నేనేమి పాపము చేసి తినని నాకిట్టి కష్టములు కలిగినవి? నేను ఇలా అడవిలో ఇంకా ఎంతకాలము ఉండవలెనో కదా అని విచారించి తన గురువులగు యాజుడు, ఉపయాజుడు అను గురువులను తలచుకొనెను. సర్వజ్ఞులగు వారిద్దరూ రాజు స్మరించగానే అతని వద్దకు వచ్చారు. రాజు వారిద్దరికీ నమస్కరించి యథాశక్తిగా ఉపచారములను చేసెను. వారిని సుఖాసీనులను గావించి దీనుడై వారి పాదములందు పడి, నాకు ఇట్టి స్థితి ఏల వచ్చెను? నాకు తరుణోపాయమును చెప్పండి అని వారిని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాటలను విన్నారు. అతని మనోవిచారమును గ్రహించారు. క్షణకాలము ధ్యానమగ్నులై ఇలా అన్నారు: రాజా, నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గత 10 జన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు. నీయందు ధర్మవృత్తి కొంచెమైననూ లేదు. సద్గుణములేవియూ లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతుడవై ఉంటివి. అందరినీ బాధించుచు, బాటసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడదేశమున ఉన్నవారికి భయంకరుడవై ఉంటివి. ఇలా 5 సంవత్సరములు గడిచినవి. బాలురను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకు ఈ జన్మయందు కూడా సంతానము లేకపోవుటకు నీ పూర్వకర్మయే కారణము. అప్పుడు నీకు నీ భార్య తప్ప ఎవ్వరూ లేకుండిరి. అందరినీ పీడించుట చేతను, దానమన్నది లేకపోవుట చేతను నీవు దరిద్రుడవుగా ఉంటివి. అప్పుడు అందరినీ భయపెట్టుటచే నీకిప్పుడు ఈ భయము కలిగినది. ఇతరులను నిర్దయగా పీడించుటచే ఇప్పుడు నీ రాజ్యము శత్రువుల అధీనమైనది. ఇన్ని పాపములు చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము. నీవు గత జన్మలో గౌడదేశమున అడవిలో కిరాతుడవై ఉండగా ధనవంతులగు 2 వైశ్యులు, కర్షణుడు అను ముని నీవున్న అడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుణ్ణి చంపితివి. 2వ వైశ్యుణ్ణి కూడా చంపబోతివి. అప్పుడు అతడు భయపడి ధనమును పొదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయెను.
కర్షణుడు అనే ముని కూడా నీకు భయపడి ఆ అడవిలో పరుగెత్తుచు ఎండకు దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవు కర్షణుణ్ణి సమీపించి అతని మొహముపై నీటిని చల్లి ఆకులతో విసిరి అతనికి సేవ చేసి అతని సేద తీర్చితివి. అతడు తేరుకొన్న తరువాత నీవు, ముని, నీకు నా వలన భయము లేదు, నీవు నిర్ధనుడవు, నిన్ను చంపినా ఏమి వచ్చును? కాని పారిపోయిన వైశ్యుడు ధనమును ఎక్కడ దాచెనో చెప్పుము, అట్లయితే నిన్ను విడిచిపెట్టెదను, చెప్పనిచో నిన్ను కూడా చంపేస్తాను అని అతన్ని బెదిరించితివి. ఆ ముని భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను. అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు పోయే మార్గమును చెప్పితివి. దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీరిపొమ్ము. రాజభటులు నాకై రావచ్చు, కావున నేను నీ వెంబడి వచ్చి మార్గమును చూపజాలను అని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము, చల్లని గాలి వీచును అని అతనికి మోదుగ ఆకులను ఇచ్చి పంపి నీవు అడవిలో దాక్కుంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనము ఎచట ఉన్నదో తెలుసుకొనుటకై ఆ మునికి సేవలు చేయుట వలన అతనికి అడవి నుండి బయటకు పోయే మార్గమును జలాశయ మార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖమాసమగుటచే నీవు తెలియక చేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవు ఇప్పుడు రాజవంశమున జన్మించితివి. నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావలనని అనుకొన్నచో వైశాఖ వ్రతమును చెయ్యుము. ఇది వైశాఖమాసము. నీవు వైశాఖ శుద్ధ తదియయందు అనగా అక్షయ తృతీయ నాడు ఒకసారి ఈనిన ఆవును దూడతో బాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగును ఇచ్చినచో నీకు రాజ్యము చేకూరును. ప్రాతకాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖమును కలిగింపుము. నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చెయ్యుము. లోకములన్నీయు నీకు వశములగును. నీకు శ్రీహరి కూడా సాక్షాత్కరించును అని వారిద్దరూ రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలిపోయారు. రాజు పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించెను. యథాశక్తిగా దానములను చేసెను. వైశాఖ వ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరూ మరలా అతని వద్దకు వచ్చారు. వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు వెళ్ళెను. శ్రీహరి దయవలన అతని శత్రువులు పరాజితులై నగరమును విడిచి వెళ్ళిపోయారు. రాజు అనాయాసముగా తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకున్న సంపదల కంటే అధికముగా సర్వసంపదలను పొందెను. వైశాఖ వ్రత మహిమ వలన సర్వము సంపన్నమై అతని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగా ఉండెను. అతనికి దృష్టకీర్తి, దృష్టకేతువు, దృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అనే 5 పుత్రులు, కుమారస్వామి అంతటి సమర్థులు కలిగారు. ప్రజలందరూ వైశాఖమాస వ్రతమహిమ వలన రాజానురక్తులై ఉండిరి. రాజు రాజ్యవైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తిగా దానధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చల భక్తికి సంతసించిన శ్రీహరి అతనికి వైశాఖ శుద్ధ తృతీయ అక్షయ తృతీయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యెను. చతుర్బాహువులయందు శంఖచక్ర గదా ఖడ్గములను ధరించి పీతాంబరధరియై వనమాలా విభూషితుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుణ్ణి చూసి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కనులు తెరిచి ఆనందపరవశుడై గగురు పొడిచిన శరీరముతో గద్గద స్వరముతో
శ్రీహరిని చూస్తూ ప్రభక్తితో ఆనందపరవశుడై శ్రీహరిని ఇలా స్తుతించెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెనని నారద మహర్షి అంబరీషునితో పలికెను.